నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. గ్రహణం అంటే చాలు గర్భవతులను భయపెట్టేటువంటి సందేశాలు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాటికి తగినట్టుగా గర్భవతులు, వారి తల్లిదండ్రులు లేదా అత్తామామలు విపరీతమైనటువంటి భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. గర్భవతులు గ్రహణం సమయంలో లేవకూడదు, గ్రహణం సమయంలో ఇటు తిరగకూడదు, గ్రహణం సమయంలో వాష్రూమ్‌కు వెళ్ళకూడదు, గ్రహణం సమయంలో మందులు వేసుకోకూడదు, గ్రహణం సమయంలో నడవకూడదు అంటూ రకరకాల చాదస్తాలను చెప్తూ ఉంటారు. ఎవరెవరైతే ఇలాంటి భయంకరమైనటువంటి చాదస్తాలు చెప్పి ఇతరుల యొక్క మనోభావాలతో ఆడుకుంటూ స్పిరిచువల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ ఇతరులను భయపెడుతూ ఉంటారో వీళ్ళంతా కూడా సమాజంలో ఉండాల్సినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరినీ సమాజానికి దూరంగా ఎక్కడనో అడవిలో వదిలివేయాలి. గ్రహణం సమయంలో గర్భవతులు పడుకొనే ఉండాలి అనేటువంటి నియమము లేదు. గ్రహణం సమయంలో సాధారణంగా రోజు ఎలా ఉంటారో అలా ఉండవచ్చు. మందులు వేసుకోవచ్చు, నీళ్లు తాగవచ్చు, వాష్రూమ్‌కు వెళ్ళవచ్చు. ఏ విధమైనటువంటి భయము ఉండదు. ఏ విధమైనటువంటి ప్రమాదం కలగదు. ఈ మాటలు నేను రోజూ పూజించేటువంటి గంగా సమేత ఉమామహేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇలాంటి వదంతులు నమ్మకండి. ఎందుకు ఇలాంటి అపోహ వచ్చిందనంటే, సూర్యగ్రహణంలో అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి. ఇవి ప్రమాదకరమైనటువంటివి. గర్భవతులు ఈ సూర్యకిరణాలు పడేటువంటి విధంగా బయటకు వెళ్ళకూడదు. ఇంట్లో ఉంటే ఏం కాదు. ఈ బయటకు వెళ్ళారనుకోండి, సూర్యకిరణాల ప్రభావం గ్రహణ సమయంలో ఆ అతి నీలలోహిత కిరణాలు కలిగినటువంటి సూర్యకిరణాలు గర్భం మీద పడ్డప్పుడు వాటి ప్రభావం మాత్రం శిశువు మీద ఉంటుంది. ఇది సైన్స్, ఇది శాస్త్రం. శాస్త్రం చెప్పేదే సైన్స్ చెప్తోంది. కనుక సూర్యకిరణాల ప్రభావం వలన సూర్యకిరణాలలో ఉండేటువంటి అతి నీలలోహిత అల్ట్రావైలెటెడ్ రేస్ వాటి ప్రభావం వలన శిశువుకి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటి కారణంగా శిశువుల్లో అంగవైకల్యం లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ కారణం చేత సూర్యగ్రహణానికి సంబంధంగా ఈ విషయం చెప్పారు. కానీ ఇంట్లోనే కఠినమైనటువంటి నియమాలు పాటించాలని మాత్రం మన శాస్త్రం చెప్పలేదు, మన ఋషులు చెప్పలేదు. కనుక ఇలాంటి వదంతులు నమ్మకండి. గర్భవతులు గ్రహణం వచ్చేటువంటి సమయంలో ఇంట్లో సాధారణమైనటువంటి లైఫ్ నడుచుకుంటే సరిపోతుంది. బయటకు వెళ్ళకుండా ఉంటే చాలండి. మీకు ఇంకా సందేహాలు ఉంటే కనుక మీ సందేహాలు నివృత్తి చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా మీరు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.